ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనం రోజు ఫేస్ చేసేదే ఏజ్ నిమిత్తం వచ్చే వైట్ హెయిర్. అది ఏజ్ నిమిత్తం లేకుండా నార్మల్గా ఇప్పుడు 30లోను 20లోను కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ ఇప్పుడు బయట దొరికే ప్రొడక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్ట్ వాడకూడదు. స్టార్టింగ్ నుంచి ముందు మనం చేయాల్సింది ఏంటంటే బయట ప్రొడక్ట్ వాడుకోకుండా ఇంట్లో ఉన్న చిన్న చిన్న రెమెడీస్ అంటే గోరింటాకు ఉంటుంది కదా, నేచురల్ ఆకు ఉంటుంది కదా మనకి దొరికేది. ఆ గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి పెట్టుకుంటే మనకి వైట్ హెయిర్ అది వేసుకోవడం వల్ల త్వరగా వైట్ హెయిర్ రాదు. ఇప్పుడు మీరు బయట తీసుకొచ్చే వాడతారు కదా, అవి వేసుకోవడం వల్ల కొంచెమే ఉంది, కానీ ఆ హెయిర్కు వాడితే మిగతా హెయిర్ కూడా అందులో వాడే కెమికల్ వల్ల ఇంకా ఉన్న హెయిర్ కూడా వైట్ అయిపోతుంది. అట్లా వాడకుండా మామూలుగా న్యాచురల్ గోరింటాకు వాడితే కనుక ఆ హెయిర్ మాత్రమే రెడ్ వస్తుంది. దట్టు ఏంటంటే ఇంకా ఇంకా ఫ్యూచర్లో వాడగా వాడగా రెడ్ వచ్చే హెయిర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా పర్సెంట్, అంటే 60% ఉంది. అందరికి అవ్వాలని లేదు, చాలా మందికి అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా వాడలేము, మాకు ఇబ్బందిగా ఉందంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. అంటే నేను నా కస్టమర్స్కి నేను వాడుతున్నాను అది. అంటే అదేంటంటే యాక్చువల్గా పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ ఫుల్ బ్లాక్ వచ్చేది. అందులో ఏంటంటే మీ హెయిర్ న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అట్లా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ మీకు నేను చెప్తాను. కుదిరితే మీకు అవైలబిలిటీ ఉంటే మీరు తెప్పించుకోండి, లేకపోతే నేను మీకు నన్ను కాంటాక్ట్ చేస్తే అది ఎక్కడ దొరుకుద్ది ఏంటని